కథాస్రవంతి. సామెతలు, జాతీయాలు, నానుడిల కథల పరంపరలో వినిపిస్తున్న కథ పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిత్యం మధురమైన జ్ఞాపకాలతో మనుషులతో సహవాసం చేసే శ్రీ ములగాడ సురేష్ కుమార్ గారికి ఇప్పుడు 58 ఏళ్లు. హైదరాబాద్ బాసి. తల్లిదండ్రులు రామచంద్రం, రామశేఖరం గారు. వృత్తిరీత్యా చెట్టు కింద ప్లేడరు. ప్రవృత్తి వ్యవసాయం, వ్యాపారం, విద్యాబోధన, అప్పుడప్పుడు కలంతో కళాపోషణ. వారి శ్రీమతి పద్మరత్నలక్ష్మీ శేషప్రభ గారు టీచరు, ప్రిన్సిపాల్. సురేష్ గారు పెట్టిన స్కూల్ నడిపిస్తారు. ఒక్కతే కుమార్తె, పేరు రబళి. కంపెనీ సెక్రటరీ పరీక్షలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించి తండ్రికి పేరు తెచ్చారు. పైగా కళాకారిణి. హృదయరవళి పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యాన్ని బాల్యమంత సరదాగా గడపాలని వీరి ఆశ. అందుకోసం రిటైర్మెంట్ హోమ్స్ కట్టే కలలు కంటున్నారు. ప్రస్తుతం వారి ఆలోచనలు అటే. అప్రతిహతంగా సాగిపోతున్న వినిపించే కథల వేదిక కథాస్రవంతి కార్యరూపం దాల్చడంలో ములగాడ సురేష్ కుమార్ గారు 4వ స్తంభం. తొలి 1116 కథలకు వారు ముందు మాట రాశారు. సురేష్ గారు కథలు ఎక్కువగా రాయరు, కానీ సందర్భాన్ని గాని సంఘటనను గాని చెబితే ఠక్కున కథ అల్లేస్తారు. అలా అల్లిన కథే ఇది. ఇంకెందుకు ఆలస్యం, వినేయండి మరి. బస్సులో కూర్చుని చాలాసేపు అయింది. జనాలు నిండుగా ఎక్కి బస్సు భారంగా ఉరిగింది. ఆడాళ్లకు ఫ్రీ ప్రయాణం చేశాక ఆడ మగ తేడా బస్సుల్లో చిరిగిపోయింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సీటు. బస్సు కదలడం లేదు. డ్రైవరు, కండక్టర్ పత్తా లేరు. ఆడవారి వైపు మగవారి వైపు ఫుట్బోర్డు పైన కూడా ఖాళీ లేనంతగా జనం ఎక్కారు. ఒక్కటే ఉక్కపోత. అందరితోనూ చెమట స్నానం చేయిస్తోంది. అమ్మా ధర్మం, గుడ్డివాడిని, కళ్ళు కనపడవు, ధర్మం చేయి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది, పిల్లపాపలతో చల్లగా ఉంటావు. అయ్యా దయగల మహారాజులు, 10 రూపాయలు ధర్మం చేయండి బాబులు, మీకు పుణ్యం ఉంటుంది, దేవుడు చల్లగా చూస్తాడు. అంతరద్దీలోనూ ఓ గుడ్డివాడు, పైగా బాగా ముసలివాడు. పాప్కార్న్, చిప్స్ అమ్మేవారు ఈ రద్దీ చూసి బస్సు కిటికీల వద్దే చేరి అరుస్తూ అమ్ముతూ ఉండగా ఈ ముసలోడు ఎలా చొరబడ్డాడబ్బా? ఆశ్చర్యపోయాడు దివాకర్. దివాకర్ ఒకప్పుడు రిపోర్టర్. పెద్ద పేపర్ ఆఫీసులో చిన్న ఉద్యోగం చేశాడు. అదనపు సంపాదన కోసం ఈ మధ్యే యూట్యూబర్ అవతారం ఎత్తాడు. పాత ఉద్యోగం చేస్తున్నట్టు కాదు, వదిలేసినట్టు కాదు. పొద్దున్నే ఆ రోజు పేపర్లో తమ నగరంలో ఏదైనా సంచలన వార్త గాని సందర్భం గాని కనపడితే దాని వెంటపడి వెళ్లి అందిన సమాచారాన్ని చిలవలు పలవలుగా అల్లి తన ఛానల్లో అందించడం అతని ప్రస్తుత సద్యోగం. ఇప్పుడు అలాంటి పని మీదే ఆల్వాల్ వెళ్ళాలి. ఈ బస్సు కదలడం లేదు. దివాకర్ ఆలోచనలను తెంచుతూ గుడ్డి ముసలాడు బస్సు 3 వంతులు ముందుకొచ్చేశాడు. ఆశ్చర్యం, ఎవరూ విసుక్కోవడం లేదు. పైగా దారి వదులుతూ ఒకరిపైకి ఒకరు ఇబ్బంది పడుతూ ఉరుగుతూ అతనికి దారిస్తున్నారు. ముసలాడు దివాకర్ కూర్చున్న చోటు దాటాడు. అప్రయత్నంగా పైజేబులో నుంచి ఒక 10 తీసి ముసలాడి చేతిలో పెట్టాడు దివాకర్. అప్పుడు వినపడింది కండక్టర్ గొంతు. ఏ ముసలాడా, దిగు దిగు, ఎట్లెక్కినవురా ఈ రష్లో, బొక్కలు చోర అయితే ఇరుకులో జరిగినవంటే, ఇక చాలు దిగు దిగు, ఫుట్బోర్డు కించి ఆయన దింపునరి, ఇప్పటికే లేట్ అయింది, పోదాం అన్నాడు. ముసలాడు దిగాడు. రైట్ రైట్. బస్సు కదిలింది. చల్లగాలితో శరీరాలు తెప్పరిల్లాయి. టికెట్ టికెట్, ఆడవాళ్ళంతా ఆధార్ చూయించండి, ఎక్కడికి అంటూ అభిమన్యుళ్ల పాసింజర్ల పద్మవ్యూహం ఛేదించుకుంటూ కండక్టర్ మగవాళ్ల వైపు తోసుకుంటూ వస్తున్నాడు. టికెట్ డబ్బుల కోసం జేబులో చేయి పెట్టి స్టేషన్ అన్నాడు దివాకర్. ఎన్ని? ఒకటే, 30. పైజేబులో ఇందాక ముసలాడికి 10 ఇచ్చాక 20 ఉన్నాయి. టిక్కెట్కి 10 తగ్గాయి. లేచి ప్యాంటు జేబులోంచి పర్సు తీసి అందులోంచి 100 తీసి కండక్టర్ చేతిలో పెట్టాడు. 30 సార్, చిల్లరేవండే. కండక్టర్ గొంతులో వినయం లేదు. లేవు. అప్పు తీసుకున్నంత బేలగా దివాకర్ గొంతు. అస్సలే 0 టికెట్లతోనే ఆర్టీసీకి ఆమ్దాని పాయే, ఇక 20కి 30కి అందరూ 100 తెస్తే చిల్లర యాడికించి తేవాలే అంటూనే చెవి వెనక్గా పెట్టుకున్న సన్నటి పెన్ను తీసి టికెట్ వెనకాల 70 అని రాసి దాని చుట్టూ గుండ్రంగా 0 గీసి టికెట్ దివాకర్ చేతిలో పెట్టి దిగేటప్పుడు తీసుకోండ్రి అని ముందుకెళ్ళిపోయాడు కండక్టర్. టికెట్ని జాగ్రత్తగా పైజేబులో సర్దిపెట్టాడు దివాకర్. ఆపై వస్తున్న ప్రతి స్టేజీ దగ్గర బస్సు ఆగినప్పుడల్లా జేబులు టికెట్ తడివి చూసుకుంటూనే ఉన్నాడు.
ప్యారడైజ్ దాటి పెరేడ్ గ్రౌండ్ స్టేజీ వస్తూ ఉంటే 3 రోజుల్లో జరగబోయే రిపబ్లిక్ దినోత్సవం వేడుకలకు సిద్ధమవుతున్న బాలబాలికలు, సైనికులు, ఎన్సీసీ క్యాడెట్లు కనపడడంతో ప్లాన్ మార్చుకుని సీట్లోంచి లేచి గబగబా వెనక డోర్ వద్దకు చేరుకుని బస్సు ఆగక ముందే దిగేసి గ్రౌండ్ వైపు అడుగులు వేశాడు. రిహార్సల్స్ సందర్శకులు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు, కర్రలు అడ్డంగా కట్టారు. కొంతమంది జవాన్లు అక్కడే నిలబడి జనాలు దగ్గరకు రాకుండా అదిలిస్తున్నారు. ప్రెస్ అన్నాడు దివాకర్. అభినహి అన్నాడు జవాను. మీడియా మళ్ళీ దివాకర్. కల్నల్ సాబ్ లంచ్కే బాద్ ఆతే హై, మీరు అప్పుడు రండి తెలుగులో చెప్పాడు జవాను. టైం చూశాడు. 12:30. పెద్దగా ఆకలి వేయడం లేదు. టీ తాగి వస్తే? చాయ్ బండి వద్దకు వెళ్ళి ఒక టీ చెప్పి డబ్బులు ఇద్దామని జేబులో చేయి పెట్టి తీస్తే 20 నోటుతో పాటు బస్సు టికెట్టు. 70 రూపాయలు రావాల్సిన టికెట్టు ఎక్కడో కలుక్కుమంది. పోయినాయి 70 రూపాయలు. గోవిందా, ఇలా జరుగుతుందేమోనని అనుకుంటూనే ఉన్నాడు. అనుకున్నంత అయ్యింది. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. బస్సు కండక్టర్ ముఖం గుర్తుకు తెచ్చుకున్నాడు. మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలడు. బస్సు నెంబరు గుర్తుకు రావడం లేదు. ఎలా? అఫ్జల్గంజ్ నుండి సికింద్రాబాద్ వచ్చిన 8A బస్సు ఉదయం 10:30 ప్రాంతంలో బయలుదేరింది. ఈ వివరాలతో కనుక్కుందాం అనుకుంటూ చేతిలో టిక్కెట్ని జాగ్రత్తగా జేబులో పెట్టుకుని అఫ్జల్గంజ్ వెళ్లే బస్సు ఎక్కాడు దివాకర్. తను వెళ్లేసరికి ఆ కండక్టర్ అక్కడ ఉండాలని, తనను గుర్తుపట్టి వెంటనే 70 తన చేతిలో పెట్టాలని సాయిబాబాకి దండం పెట్టుకున్నాడు. గంట తర్వాత అఫ్జల్గంజ్ చేరాడు. బస్టాండ్ అంతా కలిగి తిరిగాడు. లేడు. కండక్టర్ లేడు, ఆ బస్సు లేదు. ఉస్సురంటూ నిట్టూరుస్తుండగా అక్కడే మే హెల్ప్ యూ కౌంటరు, అందులో తెల్లటి డ్రెస్ వేసుకుని మైకులో వచ్చేపోయే బస్సుల వివరాలు చెబుతూ ఓ పెద్ద ఆయన కనబడ్డారు. సార్, కండక్టర్ చిల్లర ఇవ్వలేదండి. టికెట్ ఆ పెద్ద ఆయనకి ఇచ్చాడు. ఈ బస్సు రాణిగంజ్ డిపోది, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, మీ పైసలు యాడికి పోవు భరోసా ఇచ్చాడు పెద్ద ఆయన. ఆ బస్సు మళ్ళీ ఇక్కడికి రాదా? షిఫ్ట్ అయింది కదా, డిపోకు పోతుంది చెప్పి మళ్ళీ మైక్ అందుకున్నాడు పెద్ద ఆయన. ఇంకా అక్కడుండి చేసేదేమీ లేక పట్టుబదులను విక్రమార్కుడిలా రాణిగంజ్ వెళ్లే బస్సు ఎక్కాడు. మళ్లీ గంట ప్రయాణం. రాణిగంజ్ బస్టాప్లో దిగి పక్కనే ఉన్న డిపో వైపు అడుగులేశాడు. సెక్యూరిటీ ఆఫీసర్కి టికెట్ చూపించాడు. ఇది వాసు బండి, ఇప్పుడే డ్యూటీ దిగి వెళ్ళిపోయాడు. మరి నా డబ్బులు? ఎస్ఆర్లో రాసిండేమో చూడాలి. అందరూ షిఫ్ట్ మారిట్లో బిజీగా ఉన్నారు. హాఫ్ అన్ అవర్ ఆగి రండి. దివాకర్ బేలగా చూశాడు. మీ పైసలు మీకొస్తాయి, ఫికర్ చేయకుండ్రి. అట్లా పోయి గింత సమాస తిని చాయ్ తాగిరండ్రి ఆఫీసర్ ధైర్యం చెప్పాడు. దూరంగా టెంటులో నడుపబడుతున్న టీ స్టాల్ వైపు భారంగా అడుగులు వేశాడు. అక్కడ 15 మందికి పైనే ఉన్నారు. అందరూ డ్రైవర్లు, కండక్టర్లే. డ్యూటీ దిగేవాళ్లు, ఎక్కేవాళ్లు. ప్రజా రవాణా లోకాయనం సాగుతోంది అక్కడ. వీళ్లలో మనవాడు ఎక్కడైనా? అదిగో వాడే, అతనే, ఆ కండక్టరే గుర్తుపట్టి ఎగిరి గంతేశాడు దివాకర్. గబగబా అతని దగ్గరకు బయలుదేరిన వాడే చక్కున ఆగిపోయాడు అక్కడ దృశ్యం చూసి. అక్కడ మూలగా 4 ఉన్నారు. యూనిఫామ్లో 2, ఒకడు కండక్టరు, రెండోవాడు డ్రైవర్ అయ్యుండాలి. మిగతా 2 పైన చూపు ఆగిపోయింది దివాకర్కి. వాడు గుడ్డి ముసలాడు కదూ? అవును వాడే. మరి ఆ అమ్మాయి? కాలేజీ స్టూడెంట్లా, నాజూగ్గా, అందంగా. తల విదిల్చాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏదో జరుగుతోంది. డ్రైవరు, కండక్టరు, ముసిలాడు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు? వాళ్ల ముందు టేబుల్ పైన రెపరెపలాడుతోంది నోట్ల కట్టేనా? దివాకర్లోని రిపోర్టర్ కమ్ యూట్యూబరు ఒళ్ళు విరుచుకున్నాడు. ఇదేదో పెద్ద రాకెట్టే. ఇక్కడే మన కళ్ళ ముందే ఘోరం జరుగుతోంది. ముసలాళ్లను, పిల్లలను అడుక్కునేవాళ్లుగా మార్చి ఆ దిక్కుమాలిన సొమ్ముతో వ్యాపారం చేస్తున్న ముఠ ఇదిగో తనెదురుగా. రోమాంచితమైంది దివాకర్ శరీరం. ఈ ముసలాడు, ఆ పిల్ల కాకుండా ఇంకా ఎంతమంది ఈ ముఠాలో ఉండి ఉంటారు? అడుక్కునే సొమ్ముతోనే సరిపెట్టుకుంటారా, లేక అవయవాలు గట్రా అమ్ముకుంటున్నారా? అసలు ఈ మనుషుల్ని వీళ్ళు ఎలా ట్రాప్ చేస్తున్నట్టు? ఈ కండక్టరే సూత్రధారా, లేక వీడి వెనకాల జాతీయ, అంతర్జాతీయ మాఫియా ఏదైనా ఉందా? బుర్ర వేడెక్కింది దివాకర్కి. ఏం చెయ్యాలి? తానే ఏదన్నా చెయ్యాలి. ఈ తప్పుడు మనుషుల అంతు చూడాలి. గుండె దిటవు చేసుకుని వారి వైపు అడుగులు వేయబోయిన వాడే ఏదో ఆలోచన మెదలగా ఆగిపోయాడు. ముందు ఇందాకటి సెక్యూరిటీ ఆఫీసర్ని అడిగి కొంత కూపీ లాగితే మంచిదనిపించి వెనక్కి తిరిగి గబగబా సెక్యూరిటీని సమీపించాడు. రండి సార్, సెక్యూరిటీ ఆఫీసర్ విష్ చేశాడు. మీ కండక్టర్ వాసు మంచోడేనా? నా డబ్బులు ఇస్తాడంటవా? సంభాషణ మొదలుపెట్టాడు దివాకర్. మంచోడే సార్, కలెక్షన్ లెక్క డిపోలో ఇయ్యాలి కదా, ఎక్కువ తక్కువలు తెలిసిపోతాయి. అయినా మీకెంత రావాలి? టికెట్ వెనక రాసిండా? 70 రూపాయలు.
టికెట్ వెనక్కి రాశాడు. అక్కడ టీ స్టాల్ దగ్గరే ఉన్నట్టున్నాడు ఆ కండక్టర్. ఇందాక చూసి అతనే అనుకున్నాను. మరి అడిగి మీ పైసలు తీసుకోలేకపోయినరా? అక్కడ అతని పక్కన ఎవరో గుడ్డి ముసలాడు, ఎవరో ఆడపిల్ల. ఓ వాళ్ళ అనాథలు సార్. వాళ్ళని పక్కనే ఉన్న కస్తూరిబా అనాథాశ్రమంలో పెట్టి మా వాసునే సాదుతుండు. అంటే అప్పటి వరకు ముసురుకున్న పాపపు ఆలోచనల పొరలు కరుగుతూ ఉండగా అడిగాడు దివాకర్. ఎవడో బద్మాష్ కొడుకు సార్, పండు ముసలి తండ్రిని కంటి వైద్యం చేపిస్తానని ఊరికించి తోలుకొచ్చి అఫ్జల్గంజ్ బస్టాండ్లో ఇడిచిపెట్టి పరార్. ఆ పొల్లను ఓ మహాతల్లి పసిగుడ్డుగా ఉండంగానే బస్సులనే ఉంచి యాడ్నో దిగిపోయింది. మళ్ళా రాలే. మా వాసు యూనియన్ నెంబర్ కదా, ఆయనకి పిల్లలు లేరు. ఆ ముసలోని తండ్రి లెక్క, గామినేమో కూతురు లెక్క సాదుకుంటున్నాడు. మా సార్లు మేము కూడా అంత ఇంత సాయం చేస్తాం. ఇద్దరిని పెంచుడంటే గానొక్కనితోనైతే కాదు కదా. సెక్యూరిటీ ఆఫీసర్ వెనక ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ మీద రంగు వెలిసిపోతున్నా కూడా ఇంకా స్పష్టంగానే రాసిన పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనే మాటలు లీలగా కనిపిస్తున్నాయి దివాకర్కి. పాసింజర్ల పైసలు కొట్టేసి పాపం మూట కట్టుకునే కండక్టర్ అనుకున్నాడు తను. మరి తనకి ఏమీ కాని 2 ప్రాణులను తన శక్తికి మించి పోషిస్తున్నాడే ఈ వాసు, అదెంత పుణ్యం? అయినా ఏదో సందేహం. మరి ఈ ముసలివాడు అడుక్కుంటూ ఆ వచ్చే సంపాదన అది? దివాకర్ సందేహం అర్థమైంది సెక్యూరిటీ ఆఫీసర్కి. ముసలివాడు గట్టోడు సార్, ఆడు అఫ్జల్గంజ్ బస్టాండ్లో మాత్రమే అడుక్కుంటాడు. ఆయన కొడుకు ఆన్నే ఇడిచిపెట్టిపోయింది కదా, ఏదో ఓనాడన్నా మళ్ళొచ్చి ఈ గుడ్డి బాబు బతికున్నాడా సచ్చిండా అని చూసిపోతాడేమోనని వీని ఆశ. కొడుకా ఇంక సావలే, ఇగో ఇట్లున్నరా అని వానికి చెప్తా అంటాడు. ఇక రోజు అడక్క తిని కమాయించిన పైసలు తెచ్చి మా వాసికిస్తాడు. గవి మా ఓడు ముసలోని పేరు మీద బ్యాంకులు జమ చేస్తాడు. జమ చేసిన పైసలుగా బద్మాష్ కొడుకుగానికే ఇయ్యాలంటాడు ముసలోడు. ఆ అవులగాడు అఫ్జల్గంజ్ వచ్చుడు ఎన్నడో, ఈయన్ని చూసుడు ఎన్నడో, అసలు వస్తాడో రాడో, ఏం పైసలో ఏం మనుషులో. ఈ లోపల ముసలోనికి ఏమన్నా ఉల్టా పల్టా అయితే అన్ని కాలబెట్టనీకన్నా అక్కడికొస్తాయేమో దాచిన పైసలు. సెక్యూరిటీ ఆఫీసర్ మాట పూర్తవుతూ ఉండగానే, వచ్చిండ్రా సార్, నేను ఇంకా లోపల లెక్క ఇయ్యలే, టికెట్ తెచ్చిండ్రా, ఇటు ఇయ్యండి, మీ పైసలు ఇస్తా. కండక్టర్ వాసు దగ్గరగా వచ్చాడు. అప్పటికే కళ్ళు నీళ్లతో నిండడం వల్ల దివాకర్కి వాసు రూపం కనబడడం లేదు. అతనిలోని మానవత్వమే ఆవిష్కృతమయ్యింది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్న మాటలే అతని మనసులో మెదులుతున్నాయి. ఆహా, పరోపకారం చేసిన వాడికి పుణ్యం లభిస్తుంది, ఇతరులను పీడించిన వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం కదా అనుకున్నాడు దివాకర్ మనసులో. మీరింతవరకు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం కథ విన్నారు. రచన శ్రీ ములగాడ సురేష్ కుమార్, వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.